మరి ఈ సమయంలో మరి విజయవాడ ప్రాంతాల్లో పరిచయం చేస్తూ మరి మేము కూడా ఈ యొక్క కూడికల్లో పాలు పంచుకొని దేవుని బిడ్డలతో కలిసి ప్రభువును ఆరాధించాలి, సంతోషాన్ని పంచుకోవాలని మరి మా మధ్యలో కూర్చున్నట్టు సహోదరుడు జయరాజ్ గారు ఉన్నారు. కొన్ని విషయాలు మరి సహోదరుడు మనతో పంచుకుంటారు కాబట్టి ఈ సమయాన్ని మన సహోదరునికి అప్పగిస్తా ఉన్నాను. వచ్చే సమయాన్ని తీసుకోవాల్సిందిగా సహోదరుని ఆహ్వానిస్తూ ఉన్నాం. గాడ్ బ్లెస్ యు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు సాగుదాం. మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, మా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు మీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభానికి స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాము. ఓ ఇప్పటి వరకు కూడా నా తండ్రి, ఓ నీ ప్రియతలు పాటల ద్వారా నాయన నీ నామమును మహిమపరిచారు ప్రభువా. ఓ అతను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వాక్యముల ద్వారా నాయన నీ బిడ్డలు నిన్ను మహిమపరిచారు ప్రభువా. ఓ అతను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి, మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా మేము నాయన నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా రాసాను. నాతోనూ బిడ్డలందరితో కూడా మీరు నాయన మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ నీ వాక్యమునకు వ్యతిరేకముగా పని చేస్తున్నటువంటి ఆయన ప్రతి చీకటి కార్యములను, దెయ్యపు కార్యములను జీవం కలిగిన క్రీస్తు బ్రహ్మ అని సర్వశక్తి కలిగిన నామములో గద్దించలేపరుస్తున్నాము తండ్రి. మీరే మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించాలి. సమస్త ఘనత మహిమలు మీరు తెచ్చు. జీవం కలిగిన నా ప్రభువైన క్రీస్తు బ్రహ్మ అని సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న వాక్యాన్ని మనం చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథంలో నుండి 11వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25 నుంచి మనం చదువుదాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తము వలనైనా కొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవరు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని తాగునో వాడు ప్రభు యొక్క శరీరము గుర్చి రక్తమును గుర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకోవలను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని తాగవలెను. ప్రభు శరీరం అని విమోచింపక తిని త్రాగువాడు
తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. అందరూ కూర్చున్నామండి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన క్రీస్తు గణమక నామములో మీ అందరికి వందనాలండి. అందరికీ వందనాలు. ఈ 2026 సంవత్సరంలో ఈ యొక్క జనవరి మాసంలో 12, 13, 14 తారీఖుల్లో మరలా మనమందరం కూడా దేవుని యొక్క నామం పేరట ఇక్కడ కూడుకొని దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి, దేవుని యొక్క నామమును మహిమపరచడానికి దేవుడు మనకు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు తన దాసులను ప్రేరేపించి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క 3 పగలు 3 రాత్రులు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఈ కోరికలను ఏర్పాటు చేశారు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మేమైతే కేవలం వాక్యం వినటకే మేము వచ్చాము, వాక్యం చెప్పడానికి రాలేదు. మన యొక్క సహోదరులందరూ కూడా చూసి చాలా కాలమైంది కదా, అందరితో కలిసి 3 రోజులు మనమందరం కూడా సమాధానముతో, ప్రేమతో, ఐక్యము పొంది దేవుని యొక్క సహవాసములో కూడుకొని దేవుని యొక్క వాక్యాన్ని విని మన యొక్క సహోదరులతో అందరితో కూడా ఐక్యం పొందడానికి మేము వచ్చాము. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఏదేమైనప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్తమును కూడా దేవుని యొక్క చిత్త ప్రకారమే మనకి ఇక్కడ జరుగుతూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. మంచి పాటలు రచించారు సహోదరులు, మంచిగా పాడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మరి ఇందాక పాడిన పాట సహోదరులు ఎవరు రాశారో కానీ బాగా రాశారు. ఆమేన్. హల్లెలూయా. నిత్యత్వంలో నుండి నేను వస్తుంటే ఎవరు నన్ను ఆపగలరు, విరోధించగలరు. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. నిజంగా పదాలు అద్భుతమైన పదాలు అవి. దేవుడు ఆ పదాలు ఇస్తేనే మనం రాయగలము. దానికి స్వరకల్పన చేయాలంటే ఇంకా కష్టం. అది ఆ రాగము, ఆ స్వరము అనేది దేవుడు ఇస్తేనే మనము స్వరకల్పన కూడా చేయగలము. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దేవుడు పదాలు ఇస్తే పాటను రాయగలము, స్వరాన్ని ఇస్తే స్వరకల్పన చేయగలము. దేవుడు పదాలు ఇవ్వకపోయినా మనం పాట రాయలేము, స్వరాన్ని ఇవ్వలేకపోయినా స్వరకల్పన వాటికి చేయలేము. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఒక మంచి అద్భుతమైనటువంటి పాటలు రాస్తున్నారు, పాడుతున్నారు. అందును బట్టి మేము ఎంతగానో దేవుడు స్తుతిస్తున్నాం. మేము కూడా ఆ పాటలను నేర్చుకుంటున్నాం. మా సంఘంలో మేము పాడుతున్నాం, అవే పాటలు పాడు. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సంతోషించవలసినటువంటి కార్యం ఇది. నూతనంగా నూతన నామంలో బ్రహ్మ క్రీస్తు యొక్క నామంలో పాటలు పాడటం, పాటలు రాయటం అనేది ఒక గొప్ప కార్యం. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. మీరు కూడా మా గురించి ప్రార్థన చేయండి. మేము కూడా పాటలు రాసి మేము కూడా స్వరకల్పన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. మేము పాటలు రాయాలనుకుంటున్నాం, కానీ మాకు పదాలు రావట్లేదు. దేవుడు ఇవ్వాలి కదా. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఆసక్తి అనేది ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాం. పాటలు రాయాలి అన్నటువంటి ఒక ఆశ, ఒక తృష్ణ, ఒక దాహము, దప్పిక అనేది ఉంటే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాం. కనుక ప్రతి విషయంలో కూడా మనం ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరము లేదు. దేవుడు మనకు మహిమ. హల్లెలూయా. కనుక ఎన్నో బోధలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. దేవుడి ద్వారా వచ్చేటువంటి సందేశం మాత్రమే పిల్లరా అది నిలబడుతుంది. దేవుడు మనకి మహిమ. హల్లెలూయా. కనుక ఎన్ని సందేశాలు వచ్చినా ప్రియులారా గమనించండి, ఆ సందేశాలన్నీ కూడా ప్రియులారా పోతాయి. ఇందాక సోదరుడు చెప్పిన రీతిగా క్రీస్తు బ్రహ్మ భూమి మీద ఉన్నప్పుడు ఆయన పౌలు యొక్క బోధను
నేను బోధించాను. పౌలు గాని ఒకవేళ నరకానికి వెళ్తే నేను కూడా నరకానికి వెళ్తాను. పౌలు పరలోకంకి వెళ్తే నేను కూడా పరలోకానికి వెళ్తాను. పౌలు గాని తీర్పులో నిలబడితే నేను కూడా తీర్పులో నిలబడతాను. దేవుడి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అలాంటి ఒక నిశ్చయత మనకు కూడా ఉండాలి. అది మనకు కావాల్సింది. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మము ఆ మాటలో ఎలా చెప్పారంటే, వాక్యాన్ని బేస్ చేసుకొని ఆయన ఒక విశ్వాసముతో, ఒక నిశ్చయతతో, ఒక గురి కలిగి ఆయన ఆ మాటలు చెప్పగలిగాడు. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అలాగే మనము దేనినైతే నమ్ముతున్నామో దాని మీద మనకు ఏముండాలంటే ఒక నిశ్చయత ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మన దాని మీద మనము ఒక గురి కలిగి ఉండాలి. మనము దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఒక నిశ్చయత, ఒక గురి, ఒక తీర్మానము, ఒక సమర్పణ అక్కడ ఏది లేకపోయినా సరే మనం ఏమైపోతామంటే పడిపోతాం. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కనుక ఇక్కడ మనము దేనినైతే ప్రకటిస్తున్నామో, దేనినైతే నమ్ముతున్నామో, దేనినైతే బోధిస్తున్నామో దాని మీద మనకు ఒక నిశ్చయత అనేది, పరిపూర్ణమైనటువంటి నమ్మకం అనేది మనకు. దేవునామానికి మేము కలుగుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఈరోజు ఎన్నో బోధలు వస్తా ఉన్నాయి. ఏమండి, థామస్ గారు నామంలో ప్రార్థన చేసేవాళ్ళు వస్తున్నారు. ఆయన యేసురత్నం గారు మృతుల పునరుత్థానం నాదే అని చెప్పి ఆయన వచ్చాడు. ఏమంటే రకరకాలైనటువంటి వాడు. ప్రజెంట్ ఈ రెండేలేండి కొంచెం బాగా ఇది వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న బోధలు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక మృతుల పునరుద్ధానం అనేది అది క్రీస్తు థామస్ దగ్గర నుంచే జరుగుతూ వస్తాం. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఈరోజు అది నాకు ఇవ్వబడింది, నేను దానికి వర్తమానికిని అనంటే అది అసలు పోనీ అతనికి ఒక వాక్యం ఉండి ఆ వాక్యం ఇదిగో నాది అని చెప్పుకొని వస్తే మనం దాన్ని చూడటానికి, గ్రహించడానికి వీలు పడుతాయి. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. మూలవాక్యమే లేనప్పుడు, ఇక దానికి మనకు ఆధారం లేనప్పుడు మనం దాన్ని ఎలా నమ్మగలుగుతాం? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు అంటున్నాడు, సమస్తమును పరీక్షించి మేలైన దానిని మీరు పట్టుకోండి అని అంటాడు. సమస్తమును కూడా మనం ఏం చేయాలి? పరీక్షించాలి. పరీక్షించి మేలైనదేదో, మనకు ఉత్తమమైనదేదో, మనకు జీవమునిచ్చేదేదో దాన్ని మాత్రమే మనం పట్టుకోవాలి. దేవుడా మనకి మహిమ. హల్లెలూయా. మిగతా ఏవి కూడా మనకు అవసరమే లేదు. ఆయన 18 సంవత్సరాలు క్రీస్తు బ్రహ్మ దేవుడు, క్రీస్తు థామస్ దేవుడు అని చెప్పి వెళ్ళిపోయినటువంటి జోసెఫ్ ఉన్నాడు నంద్యాలు. అవునా కదా? దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఈ రోజు ఆయన అక్కడ కూర్చొని నాకంటే ఇంకొకటి లేడని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. కనుక చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి వాళ్ళు ఇప్పుడు బయలుదేరుతా ఉన్నారు. ఎందుకంటే మన విశ్వాసమును దెబ్బతీయడానికి, మన విశ్వాసమును కదిలించడానికి. కానీ బండ మీద ఇల్లు కట్టుకొని వాడు కదల్చబడిన వాక్యంలో రాయబడి. ఆమేన్. హల్లెలూయా. మన పునాది ఎక్కడ చేసుకోవాలి? బండ మీద అనగా ప్రత్యక్షత అంటే క్రీస్తు. ఈ కాలములో దేవుడు మనకు ఏ వర్తమానం అయితే ఇచ్చాడో అదే వర్తమానము బండ అయి ఉన్నది. అదే ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షత మీదే మనము మన యొక్క జీవితాన్ని, మన విశ్వాసాన్ని మనము కట్టుకోవాలి. దేవుడు మనకి మహిమ కలుగుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డ జాగ్రత్తగా మెలకుగా ఉండి మీరు ప్రార్థన చేయాలి, బలంగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే సాతానుడు ఎవరిని మింగుదునా అని చెప్పి వాడు కూడా ఏం చేస్తున్నాడంటే గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. వాడికి సమయము కొంచెమేనని చెప్పి వాడు ఏం చేస్తున్నాడు? తిరుగుతున్నాడు. బహు వేగంతో పనిచేస్తున్నాడు. దేవుడు ఎంత వేగముతో పనిచేస్తున్నాడో దైవము కూడా అంతే వేగముతో పనిచేస్తుంది. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దేవుడు ఎంత వేగముతో కదులుతా ఉన్నాడో దయ్యము కూడా అంతే వేగముతో కదులుతా ఉంది. కనుక వాడి యొక్క క్రియల్ని యేసుక్రీస్తు చెప్పినట్టుగా మీరు వాడి యొక్క క్రియలను బట్టి మీరు వాడిని గుర్తించండి చెప్పినప్పుడు
మనము కూడా ప్రియులారా వారి క్రియలు, వారి యొక్క మాటలు, వారి యొక్క విశ్వాసం ఏదైతే ఉన్నదో దానిని బట్టి మనము జాగ్రత్త పడాలా. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా ఉన్నాం. మన ఆత్మీయ విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకుందాం. ప్రభువు మీద ఎల్లప్పుడూ కూడా క్రీస్తు థామస్ మనకి ఏదైతే చెప్తున్నాడో దాని ప్రకారం మనము చేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఆ విధంగా మనం చేస్తూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతాం. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో పాపం ప్రకాష్ గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. నిజంగా ఆయన ఉంటారేమో అనుకున్నా ఈ మందిరంలో, కొత్త మందిరంలో ఆయన కూడా జీవిస్తారనుకున్నాము. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఆయన ప్రభునందు నిద్రించారు. ఆయన యొక్క థియోఫిన్ ఇప్పుడు మన మధ్యలో ఉంది ఇక్కడ. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన శరీరముగా మనము ఈ యొక్క శరీరంగా అయితే మనం ఇక్కడ కూడుకొని ఉన్నాం. ఆయనైతే ఆయన యొక్క థియోఫినులో మన మధ్యలో ఈ యొక్క నూతన మందిరంలో అడుగుపెట్టి ప్రభుని స్తుతిస్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మన శరీరాలు ఇంకా మార్పు చెందవలసి ఉన్నాయి. ఈ క్షయమయ్యే శరీరము అక్షయమయ్యే శరీరంగా మార్చబడుతుంది. దానికోసం మనం ఎదురు చూస్తున్నాం. అయితే ఆయన మనకంటే ముందు ఆ యొక్క థియోఫిల్లోకి వెళ్ళిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఆయన ఇప్పుడు సహోదరుడు పొద్దున చెప్పినట్లుగా ఇప్పుడు పరలోకమే ఇక్కడ ఉందండి. అంటే పరలోకం అంటే ఇప్పుడు అది పరలోకంగా మార్చబడింది అనుకుంటున్నాను నేను. ఒకప్పుడు అది పరదేశిగా ఉన్నది. ఆ పరదేశంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఇప్పుడు ఇక్కడ కూర్చొని వర్తమానం వింటున్నప్పుడు అక్కడ వాళ్ళు పరిశుద్ధులు వాళ్ళు ఎప్పుడైతే ఆ పరిశుద్ధులు వచ్చి సజీవంగా ఉన్నటువంటి పరిశుద్ధులతో వాళ్ళు ఏకమై వర్తమానం వింటున్నారో అదే పరలోకం. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తు థామస్ ఏం చెప్పాడంటే ఇప్పుడు మీరు పరలోకంలో ఉన్నారని చెప్పినాడు. ఏమండి, పరలోకం వేరు, పరదేశం వేరుగా లేదు. ఇప్పుడు దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సజీవముగా ఉన్న పరిశుద్ధులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడైతే యెహోవా నామములో కూడుకుని వారు మాట్లాడుకోవడం కానీ ప్రార్థించడం కానీ జరుగుతున్నదో అక్కడ వారు కూడా ఉండి వారితో కలిసి ఆ ప్రార్థనలో వాళ్ళు ఏకీభవిస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు పరలోకమే మనం పరలోకంలోనే ఉన్నాం. పరలోకం మన మధ్యలో ఉంటాం కాదు, కానీ మనమే పరలోకంలో ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు చెప్పాడు, మీ దేవుని రాజ్యము రాబోతుందని చెప్పాడు. అది దేవుని రాజ్యం. అది దేవుని రాజ్యము ఇప్పుడు ఏమైందంటే పరలోక రాజ్యముగా మార్చబడింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు మనం చూద్దాం. దేవుని దాసులకు మనం సమయార్థం. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి 27వ వచనం మనం చూద్దాం. 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి నిరపరాధి యగును, అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుష్యుడును తన్ను తాను పరీక్షించుకునవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనికి తాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. చాలా దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి, ఆ ప్రభు యొక్క శరీరములో ఆ యొక్క ప్రభు యొక్క రక్తములో ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళ ముందు పాల్గొనే ముందు వాళ్ళు ఏమంటున్నాడంటే ఆయన మిమ్మల్ని మీరు పరీక్షించుకొనవలెను అని చెప్తున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇది 2000 సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి క్రియ. ఇప్పుడైతే మనము ఈ యొక్క ప్రభురాత్రి భోజనంలోను లేకపోతే ఆ యొక్క రక్తములో మనము పాల్గొనట్లేదు. దేవుడు ఆ రోజున సంఘానికి అది ఆ కార్యక్రమం చేయమని వాళ్ళకి ఇచ్చాడు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సంఘానికి ఇచ్చాడు. దీనిని పరిశుద్ధ గ్రంథంలో ప్రభురాత్రి భోజనం అని పిలిచారు. ఆమేన్. హల్లెలూయా.
ఏ భోజనం అండి? ప్రభురాత్రి భోజనము. ఎందుకంటే యేసుక్రీస్తు ఆయన శిలువ మరణం పొందే ముందు వాళ్ళకి ప్రభురాత్రి భోజనం ఇచ్చారు. దాన్ని ఏమని పిలిచారంటే పస్కా అని పిలిచారు. బైబిల్ ఏమని పిలిచారు దాన్ని? పస్కా. మనం కూడా పస్కాను ఆచరించుదాం పదండి అని చెప్పాడు యేసుక్రీస్తు. ఆమెన్ హల్లెలూయా. అంటే వాళ్ళు ఆ మేడగదిలో ఎందుకు కూడుకున్నారు అని అంటే, యేసుక్రీస్తు గాని శిష్యులు గాని ఎందుకు కూడుకున్నారంటే పస్కాను ఆచరించడం కోసం. దేవుడి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అంటే ఆ పస్కాలో వాళ్ళకి యేసుక్రీస్తు ఏమి ఇచ్చారు? నిజంగా ఆయన గొర్రెపిల్లను చంపి అక్కడ వాళ్ళకి దాని యొక్క శరీరాన్ని కాల్చి వాళ్ళకి ఇవ్వట్లేదు. కానీ బయట ఇంకో పస్కా జరుగుతుంది. యెరూషలేములో ఇంకో పస్కా జరుగుతుంది. అక్కడ ఆ పస్కాలో ఏం జరుగుతుంది అంటే గొర్రెపిల్లను చంపుతున్నారు వాళ్ళు. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తున్నారు? గొర్రెపిల్లను చంపి దానిని కాల్చి దాని యొక్క మాంసం వాళ్ళు తింటున్నారు. కానీ అదే పస్కాను ఇక్కడ యేసుక్రీస్తు కూడా ఆచరిస్తున్నారు. దేవుడి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అయితే ఇక్కడ యేసుక్రీస్తు చేస్తున్న పని ఏంటంటే రొట్టెని తీసుకున్నాడు ఆయన. దేవుడి నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. యూదులేమో బయట ఒక గొర్రెపిల్లను చంపి వాళ్ళు పస్కాను ఆచరిస్తూ ఉంటే, ఇక్కడ యేసుక్రీస్తు ఏమో ఒక రొట్టెని తీసుకొని ఇది నా శరీరము, ఒక ద్రాక్షారసం తీసుకొని ఇది నా రక్తము అని చెప్పి వాళ్ళకి ఇస్తా ఉన్నాడు. నా శరీరము తిని నా రక్తమును త్రాగుబడే నిత్య జీవమునకు వారసులని చెప్తున్నాడు. దేవుడు మనకి మహిమ కలుగుగాక. హల్లెలూయా. కనుక చూడండి, పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలులో వాళ్ళు ఐగుప్తులో ఉన్నంత కాలం వాళ్ళు సంఘముగా పిలువబడలేదు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క కుమారులు కుమార్తెలు ఆ యొక్క ఐగుప్తులో నుండి బయటకు వచ్చారో, ఆ బయటకు వచ్చిన దగ్గర నుంచి వారిని సంఘము అని పిలిచారు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అది ఇశ్రాయేలు యొక్క సంఘము. ఆమేన్ హల్లెలూయా. ఏ సంఘం అండి? ఇశ్రాయేలు యొక్క సంఘము. ఆ సంఘాన్ని దేవుడు బయటికి తీసుకొచ్చిన తరువాత జ్ఞాపకార్థముగా మీరు పస్కాను ఆచరించండి అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అంటే వాళ్ళు చూడండి, ఐగుప్తులో ఉన్నంత వరకు వాళ్ళకి పస్కా అంటే ఏంటో తెలియదు. వాళ్ళకి సంఘము లోకములో ఉన్నంత కాలము, ఐగుప్తులో ఉన్నంత కాలము వాళ్ళకి పస్కా అనేది అసలు తెలియదు అసలు. వాళ్ళకి పస్కా అంటే ఏమిటో తెలియదు వాళ్ళకి. కానీ ఎప్పుడైతే మోషే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా పోగు చేసి వారందరినీ కూడా బయటికి తీసుకొని వచ్చాడో, వాళ్ళు ఆ బయటకు వచ్చిన తర్వాత ప్రియులారా మొదటి నెల 14వ తారీఖున వాళ్ళకి జ్ఞాపకార్థముగా మీరు పస్కాను ఆచరించమని చెప్పినారు. దేవుడు నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. కనుక చూడండి, ఐగుప్తులో ఉండగా కూడా వాళ్ళు పస్కాను ఆచరించారు. ఎప్పుడు అని అంటే వాళ్ళ సంఘం అంతా కూడా ఇశ్రాయేలులందరూ కూడా కూడుకున్నప్పుడు. ఆమేన్ హల్లెలూయా. చూడండి, మరణ దూత ఆ చివరి కార్యం ఏదైతే ఉన్నదో ఆ కార్యం జరిగే ముందు దేవుడు వాళ్ళకి చెప్పారు, మీరు ఈ రాత్రి ఒక గొర్రె పిల్లను చంపి ఇదిగో దాని రక్తము తీసి మీ యొక్క గడపలకు గుమ్మాలకు కిటికీలకు రాసుకోమని చెప్పినారు. వారు ఆ యొక్క మోషే చెప్పినట్లుగానే ఒక గొర్రె పిల్లను చంపి దాని మాంసమునంతా కూడా కాల్చి ఆ రాత్రి అంతా వాళ్ళు తిన్నారు. అదే పస్కా. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దాని రక్తాన్ని తీసి వాళ్ళు గుమ్మాలకి ఏం చేసుకున్నారు? రాసుకున్నారు, గుర్తుగా రాసుకున్నారు. కనుక వాళ్ళు రక్షణ పొందుటకు అంటే ఆ మరణ దూత వారిని సమీపించకుండా ఉండునట్లు పిల్లరా వాళ్ళకి ఒక గుర్తు అనేది వాళ్ళకి ఏర్పడింది. ఆ గుర్తు ఏంటంటే రక్తపు గుర్తు. ఆమేన్ హల్లెలూయా. కనుక వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కూడా దేవుడు ఏం చెప్పినాడంటే మీరు దీనిని జ్ఞాపకం చేసుకోండి, నిత్యం తరతరాలు కూడా దీన్ని జ్ఞాపకం చేసుకోమని వాళ్ళకి ఒక ఆజ్ఞగా, ఒక కట్టడగా, ఒక నియమంగా వాళ్ళకి ఇచ్చినాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కనుక అదే పస్కా ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చినప్పటికీ అదేమైందంటే ప్రభురాత్రి భోజనం. ఆ ప్రభురాత్రి భోజనం ఏమిస్తున్నాడు ఆయన? రొట్టె, ద్రాక్షారసం. ఇప్పుడు ఆ రొట్టెను ద్రాక్షారసం యేసుక్రీస్తు ఏమని పిలుస్తున్నాడంటే ఇది నా శరీరము నా రక్తం. నిజంగా అదే ఆయన శరీరం ఆయన రక్తమేనా? దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మరి ఆయన శరీరం ఏంటి, ఆయన రక్తం ఏంటి?
దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు అన్నాడు, మన్నాడు తిన్న వాళ్ళందరూ కూడా అరణ్యంలో ఏమైపోయారంట? చనిపోయారంట. అంటే పస్కాలు భుజించిన వాళ్ళు కూడా చనిపోయారు. ఎందుకు చనిపోయారంట వాళ్ళు? అంటే వాళ్ళు ఎలాగ దాన్ని చేస్తున్నారనంటే, ఏదో ఒక ఆచారపూర్వకంగానో ఒక ఆచరణ పూర్వకంగా సనుగుతూ గొణుగుతూ మోషే మీద సనుకుంటూ గొనుక్కుంటూ వాళ్ళు ఏం చేసినారంటే, దేవుని యందు భయం లేకుండా భక్తి లేకుండా చేస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. పిల్లలు గమనించండి, విధేయత లేదు. ఒక సేవకుడంటే విధేయత లేదు, సేవకుడంటే భయం లేదు, భక్తి లేదు. దేవుని వాక్యాన్ని అందిస్తున్నటువంటి ఒక సేవకుని పట్ల భయం ఉండాలి, భక్తి ఉండాలి. కానీ మోషే అక్కడ ఒక సేవకుడు, ఒక నాయకుడు అయిన వాళ్ళకి, వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషే మీద ఏం చేస్తున్నారు? సనుక్కుంటున్నారు, వణుక్కుంటున్నారు, తిడుతున్నారు, అవమానపరుస్తున్నారు, హేళన చేస్తున్నారు, దూషిస్తున్నారు కూడా. అందుకే వాళ్ళందరూ కూడా అరణ్యంలో ఏమైపోయారు? కూలిపోయారు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. వాళ్ళ పస్కాన్ని భుజించిన, వాళ్ళ పైన మేఘస్తంభం ఉన్నా, వాళ్ళ మధ్యలో అగ్నిస్తంభం ఉన్నా, ఏమండి ఒక నాయకుడున్నా, సజీవంగా ఒక నాయకుడున్నా, ఏమున్నా సరే వాళ్ళ మధ్యలో వాళ్ళు కళ్ళారా అద్భుతాలు చూశారు. ఏమండి దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఎన్ని అద్భుతాలు చూశారు వాళ్ళు? 10 అద్భుతాలు చూశారు ఐగుప్తులో ఉండగా. దేవుడు ఐగుప్తు ప్రజల గురించి అద్భుతాలు చేయలేదంట. అసలు ఎవరి గురించి చేశారు? తన సంఘం గురించి చేశాడంట ఆయన. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎవరి గురించి చేశాడు ఆయన? ఇశ్రాయేలు గురించి అద్భుతాలు చేశాడంట. ఎందుకు అంటే, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఏ మాత్రం కూడా సనుక్కోవడం కొనుక్కోవడం వినబడకూడదు. మా దేవుడు అంటే వాళ్ళకి ఒక నిశ్చయత ఉండాలి. అది ఎక్కడ ఉండాలి? వాళ్ళ లోకంలో ఉండగానే దాన్ని వాళ్ళు పొందుకోవాలి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఏ మాత్రం కూడా దేవుడి మీద కానీ, దేవుడి యొక్క సేవకుడి మీద కానీ వాళ్ళు కనుక్కోవడం కానీ గొనుక్కోవడం కానీ ఏమాత్రం కూడా చేయకూడదు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, పిల్లరా, అన్ని అద్భుతాలు చూసి, అన్ని ఆశ్చర్యకార్యాలు కూడా చూసి కూడా బయటకు వచ్చి కూడా మరలా ఏం చేస్తున్నారు? సనుక్కుంటున్నారు. అందుకని మీ పితరులందరూ కూడా మన్నా తిని ఏమైపోయారు? చచ్చిపోయారు. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆ పస్కాను ఆచరించిన వారు వాళ్ళందరూ కూడా అరణ్యంలో ఏమైపోయారంటే కూలిపోయారు, మరణించారు. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ఇప్పుడు వచ్చి ఆయన ఏమంటున్నారంటే, ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీన్ని తిని త్రాగువాడు నిత్య జీవం గలవాడు అని చెప్తున్నాడు. వాడు మరణములోనికి రాక, తీర్పులోనికి రాక, జీవములోనికి దాటి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మరి ఆ మన్నా, ఆ యొక్క పస్కా, ఆ ప్రభురాత్రి భోజనము, దేవుడు ఏదైతే నా శరీరము నా రక్తం అని చెప్పి ఇచ్చాడో, అది తిన్నవాళ్ళు, అది తాగిన వాళ్ళు కూడా ఏమైపోతా వచ్చారంటే మరణిస్తా వచ్చారు. ఇప్పుడు సంఘములో 2000 సంవత్సరాలుగా మరణం వేలుబాటు ఉందా లేదా? దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఎందుకు అనంటే ప్రియులారా, చూడండి ఇక్కడ పౌలు ఏమని మాట్లాడుతున్నాడంటే, అది చేసే ముందు మనము ఎవరికి వాళ్ళుగా ఏం చేయాలనంటే తనను తాను పరీక్షించుకునవలెను అని వాక్యంలో రాయబడింది. ప్రతి వ్యక్తి కూడా దేవుని ముందు ఆ వ్యక్తి తనను తాను ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. దీనికి నేను తగునా, ఈ కార్యం చేయుటకు నేను అర్హుడేనా అని చెప్పి ప్రియులారా, మనము దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రతి మనిషి తను తాను ఏం చేసుకోవాలంటే విమర్శ చేసుకోవాలంట. ఒకరిని విమర్శించడం కాదు మనం. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, ఎన్నడూ కూడా మనము ఒకరిని విమర్శ చేయకూడదు. ఒకవేళ అతను అబద్ధ బోధలో ఉన్నా సరే, వాళ్ళు దేవునికి దూరంగా ఉన్నా సరే, వాళ్ళు క్రైస్తవులైనా లేకపోతే అన్యులైనా ఎవరినైనా సరే, మనము వేరే వ్యక్తులు వాళ్ళని మనం ఎన్నడూ కూడా దూషించనే, మనము పరీక్షించుకోవాలి. మనం ఏం చేయాలంటే విమర్శ చేసుకోవాలి. ముందు మనము దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాము, మనము దేవుని యొక్క వాక్యం ముందు మన ప్రవర్తన, మన మాటలు, మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు ఎలా ఉన్నవి అని చెప్పి పిల్లలారా, మనము ఏం చేసుకోవాలంటే
పరీక్షించుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిన్ను నీవు పరీక్షించుకున్నప్పుడు, నిన్ను నీవు పరీక్షించుకొని ఆ వాక్యం అనే అర్థం ముందు నిలబడినప్పుడు మనం పాట రాసాం కదా, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. వాక్యం ముందు మనం నిలబడినప్పుడు మనమేటో మనకు కనబడతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఈ పస్కా అనేది అర్ధరాత్రిలోనే చేయాలి. అందుకే పౌలు అర్ధరాత్రి వరకు ఆ ప్రభురాత్రి భోజనం ఇచ్చినప్పుడు అర్ధరాత్రి వరకు బోధించి ఆ మేడ మీద నుంచి ఒకటి కింద పడిపోయాడు. పౌలు వచ్చి కిందకు వచ్చి ప్రార్థన చేసి ఆ చనిపోయిన వ్యక్తిని ఆయన బ్రతికించాడు. ఆ తర్వాత వాళ్ళకి ప్రభురాత్రి భోజనం ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, పస్కా అంటే, నిజమైన పస్కా అంటే వాక్యమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాత నిబంధనలో వాళ్ళు చంపినటువంటి గొర్రెపిల్ల అది నిజమైన పస్కా కాదు. ఆ పస్కా కొత్త నిబంధనలో యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నది. అది ఒక ఛాయగా ఉన్నది. అది కేవలం అంతే, ఒక నీడ అది. అందుకనే యేసుక్రీస్తు ఆయన తనను తాను ఆ గొర్రెపిల్లగా పోల్చుకున్నాడు వాక్యంలో. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఆయన. కనుక ఆయన ఒక గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి తనను తాను సమర్పించుకొని అర్పణగా, ఒక బలి పశువుగా ఆయన అర్పించుకొని మరణించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ఆ యొక్క 6వ అధ్యాయం మనం చదివితే 50వ వచనంలో ఇది కఠినమైన మాట. ఈ యొక్క మనుషుడి యొక్క శరీరము మేము ఎలా తిరగలము, ఈ యొక్క రక్తము మేము ఎలా త్రాగలము. ఏమండి మాట్లాడుతున్నారా లేదా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ దాని యొక్క ఉద్దేశము వాళ్ళు అప్పుడు గ్రహించలేదు, కానీ తర్వాత గ్రహించారు 12 మంది యొక్క అపోస్తులు కానీ ఆనాడు సంఘం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక పాత నిబంధనలో నుంచి వచ్చినదే కొత్త నిబంధన. ఆమేన్. హల్లెలూయా. కొత్త నిబంధన ఎక్కడుంది? పాత నిబంధనలోనే మరుగు చేయబడింది. ఆమేన్. హల్లెలూయా. కానీ పాత నిబంధనలో కొత్త నిబంధన ఉందని ఆనాడు యూదులకు అసలు తెలియదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యూదుల్లో నుండే క్రైస్తవులు వస్తారని వాళ్ళకి తెలియదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, దేవుడు ఇక్కడ కొత్త నిబంధనలో యేసుక్రీస్తే నిజమైనటువంటి బలి పశువుగా వచ్చి ఆయన తన శరీరమును తన రక్తమును ఏం చేసినాడంటే పస్కాగా ఆయన అర్పించాడు. ఆ రొట్టె ద్రాక్షారసమే కొత్త నిబంధన సంఘానికి ఏమైందనంటే పస్కాగా మారింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు పెండ్లి కుమార్తెకి నిజమైన పస్కా ఏమిటి అంటే వాక్యమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఏ వాక్యము? ఎప్పుడు రావాలి పస్కా? ఎప్పుడు రావాలి పస్కా? ఎప్పుడు చేయాలి? రాత్రి చేయాలి. అందుకే క్రీస్తు థామస్ అర్ధరాత్రి గడిలో వచ్చి నిజమైన పస్కాను మనకు ఆయన ఏం చేసినాడంటే విరచి ఒట్టించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పస్కా అనేది పగలపూట చేసేది కాదు. పస్కా అనేది లేదా మధ్యాహ్నం పూట చేసేది కాదు. పస్కా అనేది సాయంత్రం పూట చేసేది కాదు. అది కేవలం రాత్రి భోజనం. అది ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు క్రీస్తు థామస్ అర్ధరాత్రి సమయంలో వచ్చి ఇదిగో ఉదయకాలంలో ఏం జరిగిందో, మధ్యాహ్న సమయంలో ఏం జరిగిందో, సాయంకాల సమయంలో ఏం జరిగిందో వీటన్నిటిని కలిపి మనకు నిజమైనటువంటి పస్కాగా దేవుడు తన వాక్యమును తన ప్రవక్త ద్వారా మనకు విరచి వడ్డించాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు అదే యేసుక్రీస్తు అక్కడ పస్కాని ఇచ్చాడు. ఆయన ఇది నా శరీరము నా రక్తము తిని త్రాగమన్నాడు. ఇప్పుడు అదే యేసుక్రీస్తు అర్ధరాత్రి సమయంలో వచ్చి నిజమైనటువంటి వర్తమానం ఇస్తున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు అన్నాడు, నా శరీరము నా రక్తము తిని త్రాగువాడే నిత్య జీవమునకు. కనుక ఆయన శరీరము ఆయన రక్తం అంటే ఏదో కాదు, కానీ దేవుని యొక్క వాక్యమే ఆయన యొక్క శరీరము ఆయన యొక్క రక్తము. ఆయన అంటున్నాడు అది చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనకు ఆ మాట ఉంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆదియందు వాక్యం ఉండెను. ఆదియందు వాక్యము ఉండెను. వాక్యము దేవుని
వాక్యం దేవుడై ఉండెను. ఆయన 14 వచ్చిన చదువు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలనే మనం ఆయన మహిమను కనుగొంటిమి. కనుక చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, పిల్లరా, ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించాను. నిజంగా యేసుక్రీస్తు ఏమై ఉన్నాడంటే వాక్యమై ఉన్నాడు. నేను లోకమునకు వెలుగునై ఉన్నానని చెప్పినాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. కనుక ఇప్పుడు నిజమైన వెలుగు ఏది అనంటే క్రీస్తు థామస్ యొక్క వర్తమానమే ఈ లోకానికి నిజమైనటువంటి వెలుగై ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆ యొక్క వర్తమానంలో ఎవరైతే జీవిస్తున్నారో వారు కూడా వెలుగులో నివసిస్తున్నటువంటి ప్రజలై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. మనము వెలుగులో ఉంటే ఇప్పుడు ప్రజెంట్ లోకమంతా కూడా దేంట్లో ఉన్నది? అందుకే ఆయన అంటాడు, చీకట వెలుగును గ్రహించుకున్నాను అని వాక్యంలో రాయబడింది. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. చూడండి, క్రీస్తు థామస్ యొక్క సందేశాన్ని ఈ రోజున ఈ ప్రపంచము లేదా నేటి క్రైస్తవులు దానిని గుర్తించుకోవడానికి గల కారణం ఏమిటంటే, ఈ నేటి క్రైస్తవులు సంఘము ప్రియులను గమనించండి, వారు ఎక్కడున్నారని అంటే చీకటిలో ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడున్నారండి వాళ్ళు? చీకటిలో, అంధకారంలో ఉన్నారు, పాపములో ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. కనుక వారు ఆ చీకటిలో నుంచి ఈ వెలుగులోకి వస్తేనే ఈ యొక్క వాక్యము, ఈ వర్తమానం వాళ్ళకి అర్థమవుతుంది. లేకపోతే దేవునామానికి మేము కలుగుగా. హల్లెలూయా. అయితే పిల్లలు గమనించండి, ఇప్పుడు ఈ వాక్యమును క్రీస్తు థామస్ ఇచ్చినటువంటి ఈ నిజమైన పస్కా, ఈ సందేశము, ఈ వాక్యము తీసుకుంటున్న మనము ప్రియులారా, మనల్ని మనమే నిత్యము కూడా ఏం చేసుకోవాలంటే పరీక్షించుకోవాలి. మనం తెలిసింది కాదని చెప్పేసి కాలు రగలేయటం కాదు. ఏమండి, మనం గొప్పలని చెప్పుకోవడం కాదు. ప్రభు ముందు మనం ఏం చేయాలంటే మనల్ని మనము తగ్గించుకోవాలి. నిన్ను నీవు తగ్గించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. యేసుక్రీస్తు అంతటి దేవుడు ఆయన తగ్గించుకొని ఏమండి శిష్యుల పాదాలు కడిగాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎంత గొప్పవాడు. నోటి మాట చేత ఆయన ఏం చేశాడు? ఈ భూమి ఆకాశములను సృష్టించాడు ఆయన. నోటి మాట చేత ఇప్పుడు మనం నివసిస్తున్న ఈ భూమి, ఏ భూమి అయితే ఉందో ఆ భూమిని ఆయన ఎక్కడ వేలాడి తీశాడు? శూన్యములో. గ్రహగోళాలను ఎక్కడ వేలాడి తీశాడు ఆయన? శూన్యములో. అంతటి గొప్ప దేవుడు పిల్లరా తనను తాను తగ్గించుకొని ఎక్కడికి వచ్చాడు ఆయన? పాదాలు కలిగే దగ్గరకు వచ్చినాడు. అందుకే ఆయన గొప్పవాడు ఆయన. క్రీస్తు అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లోరెట హల్లెలూయా. ఆయన గొప్పవాడు ఎందుకు అయ్యాడు అని అంటే, ఆయన తనను తాను తగ్గించుకొని రిక్తుడిగా చేసుకొని శిష్యుల యొక్క పాదాలు ఎప్పుడైతే కడిగారో పిల్లరా, అప్పుడు ఆయన గొప్పవాడయ్యారంట. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును అని వాక్యం అన్నాడు. ఈ రోజున ప్రియులారా, క్రీస్తు బ్రహ్మ గురించి కానీ క్రీస్తు థామస్ గురించి కానీ మనం ఈ రోజున ప్రకటిస్తున్నామనంటే ప్రియులారా, వాళ్ళ యొక్క జీవితాలను వాక్యం గురించి ఏం చేసినారంటే అర్పించారు. దేవుని స్తోత్రం కనుక. హల్లెలూయా. ఏమండి, క్రీస్తు బ్రహ్మ ఎంతగా తగ్గించుకున్నాడా? నిజంగా మనం పాడే ప్రతి పాటలో సందేశం ఉందండి. దేవుని స్తోత్రం కనుక. హల్లెలూయా. తిరిగిన వస్తువులు అద్దెకి తెచ్చుకొని తగ్గించుకున్నాడు అన్న సందేశం పాట ఉంది, ఒక మాట ఉంది. దేవుని స్తోత్రం కనుక. హల్లెలూయా. నిజంగా పాటలు నాకు చాలా ఇష్టమైంది. నేను అవి పాడుతున్నప్పుడు నా మనసులో వీళ్ళరా ధ్యానిస్తున్నప్పుడు నా హృదయం ఎంతో దుఃఖముతో వేదనతో ఉంటుందండి. నిజంగా దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, ఈ శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన దేవుడు, గ్రహగోళాలను వేలాడదీసిన దేవుడు, ఏమైనా చిరిగిన వస్తువులు ధరించి దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చూడండి, మీ స్వభావం మారవాలని సందేశంలో క్రీస్తు థామస్ చెప్తున్నాడండి. ఆయన చెప్పులు లేకుండా స్కూల్కి వెళ్ళాడండి ఆ రోజుల్లో.
దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. నిజంగా ప్రియమైన దేవుడు ఎంత ధీరత్వం కలిగి ఒక సృష్టికర్త అయిన దేవుడు అక్కడ ఉన్నాడనంటే ప్రియులారా, ఈరోజు ఈ నేటి క్రైస్తవ ప్రపంచం దాన్ని అర్థం చేసుకోలేకపోతుంది. దేవుడు స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు థామస్ ఎంత దీనంగా ఆయన జీవించారండి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అప్పుడున్న క్రైస్తవ ప్రపంచము ఎంటై మెసేజ్ వాళ్ళు, ఈవెన్ పచ్చిరాజు వర్తమానంలో పట్టుకున్న వాళ్ళు కూడా మీ ప్రవక్త కాలు వస్తుందని చెప్పాడు కదా, కాలు ఎందుకు రాలేదు ఆయన ఫోన్ చేసి అడిగిన వాళ్ళు ఉన్నారండి నాకు. దేవుడు స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆయన మరణం లేదని చెప్పాడు కదా, ఆయన మరణించాడు కదా. చూడండి, నిజంగా నాకు పాడిన పాటలో ఎంత గొప్ప అద్భుతమైనటువంటి పదాలవి. నిజంగా మరణం లేదు అని చెప్పినప్పుడు ఆయన మరణానికి వెళ్ళినా సరే ఆయన వర్తమానం గట్టిగా పట్టుకుని బోధించాడు. కానీ ఈరోజు మనం కూడా ఆ విధంగా బోధించాలండి, ఆ విధంగా నిలబడాలి. దేవుడు స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక ప్రియులారా, మనము ఈ వర్తమానము ఈ రోజున ఈ యొక్క సందేశము ఇది నిజమైనటువంటి పక్ష అండి. ఇది ఈ రోజు మనం తీసుకున్నటువంటి ఈ వర్తమానము, క్రీస్తు థామస్ ఇచ్చినటువంటి వర్తమానము ఏదైతే ఉన్నదో ఆ సందేశము, ఆ వర్తమానము అదే నిజమైనటువంటి పస్కా. ఈ పస్కాను నిజంగా మనం ఎలా పూజించాలి అని అంటే అయోగ్యముగా తీసుకోకూడదండి. అది అందుకు మనం ఎక్కడైతే ఒకవేళ అయోగ్యముగా దీని విషయంలో మనము ఉంటామో అప్పుడు మనం ఏమైపోతామంటే రోగులం అవుతారు. వాక్యంలో రాయి చూడండి, ఆ వాక్యాన్ని మళ్ళా మనం ఒకసారి చదువుదాం. ఆ వాక్యాన్ని చదివి మనం ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనే ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. కనుక ఈ రోజు ప్రియులారా, మనల్ని మనమే పరీక్షించుకోవాలి, మనల్ని మనమే విమర్శ చేసుకోవాలి. మనల్ని మనం విమర్శించుకున్నప్పుడు, మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు మన జీవితాలు ఇక్కడ యవనస్తులైన బిడ్డలు కానీ, వృద్ధులు కానీ, లేకపోతే ఎవరైనా సరే, బోధించేవాడిని నేనైనా సరే, ప్రియులారా ఈరోజు మనం బలహీనం అయిపోతున్నాం. మనం బలహీనం అయిపోతున్నాం, రోగిష్ఠులం అవుతున్నాం. చూడండి, మనం నిద్రిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. వాస్తవానికి యేసుక్రీస్తు దగ్గరే మనకు మరణం అయిపోవాలి. ఏమండి? దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడంటే, నా శరీరము తిని నా రక్తము తాగువాడు వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని చెప్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక ఈరోజు మనల్ని మనమే పరీక్షించుకున్నప్పుడు, మనల్ని మనమే విమర్శ చేసుకున్నప్పుడు ప్రియులారా, దేవుని యొక్క వాగ్దానం ఏదైతే ఉన్నదో ఆ వాగ్దానాన్ని దేవుడు తప్పకుండా మన ద్వారా ఆయన ఏం చేస్తున్నాడంటే చేస్తాడు. దేవుడి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. వాక్యం కోసం మనం నిలబడాలి, వాక్యం కోసమే జీవించాలి, వాక్యం కోసమే బ్రతకాలి, వాక్యమునే మనం శ్వాసగా పీల్చాలి. ఆమేన్. హల్లెలూయా. మనము ఇంకా ఈ లోకం ఎంతో కాలం లేదు. మనం ఎందుకు ఈ కూటాలు పెట్టుకున్నాం? మనల్ని మనం బలపరచుకోవడం కోసమే. ఆమేన్. హల్లెలూయా. మనల్ని మనము ఆత్మీయ జీవితంలో బలపరచుకోవడం కోసం, మనల్ని మనము విశ్వాసములో ఎక్కువగా బలపరచుకోవడం కోసమే, మనల్ని మనం ఆత్మీయ జీవితంలో ముందుకు సాగడం కోసమే ఈ కూడికలు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. లోకంలో కూడికలు జరుగుతున్నాయి, వాళ్ళ కూడికలు ఉన్నాయి. వాళ్ళ కూడికలు ఏమిటి? యేసు నమ్మని మీరు రక్షణ పొందుతారు, మారుమనసు పొందుతారు, మీ పాపాలు పోతాయి, మీరు స్వస్థత పొందుతారు, మీరు కోట్లకి అధిపతులు అయిపోతారని బోధిస్తున్నారు. కానీ మన వర్తమానం అది కాదు. మనం నిత్య జీవానికి వెళ్ళాలి. మనం ఈ రోజున ఇంత త్యాగం చేశాం, ఆ త్యాగం అంతా కూడా ప్రియులారా అర్థం కాకుండా ఉండాలంటే మనం వర్తమానం కోసమే మనం ఈ లోకంలో జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. పౌలు సమస్తమును విడిచిపెట్టాడండి. పౌలు ఎలాంటి వాడండి? ఆయన మహాజ్ఞాని. ఏమంటే ధర్మశాస్త్రములో పాత నిబంధనలో ఎక్కడ ఏ వాక్యం ఉందో క్షుణ్ణంగా చెప్పగలిగిన వ్యక్తి పౌలు. గమనీయుల దగ్గర ఆయన తరఫీదు తీసుకున్నటువంటి వ్యక్తి ఆయన. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చూడండి, ధర్మశాస్త్ర ఉపదేశకుల్లో ఒక పరిచారకుడిగా ఆయన రావాలంట. కృష్ణుడు అని చెప్తున్నాడు. ఒక పరిచారకుడిగా తాను
పరిచర్య చేయడానికి గమలీయేలు దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని నేర్చుకున్నాడంట ఆయన. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కానీ అతను ఎప్పుడైతే పిల్లలు గమనించండి, ఆ యొక్క అగ్నిస్తంభం ఆయన దర్శించిందో, అగ్నిస్తంభం ఆయన కలుసుకున్నదో, అప్పుడు ఆయన జీవితం మారిపోయింది. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. పాత నిబంధనలో ఏ లేఖనాలు అయితే యేసుక్రీస్తు గురించి రాయబడినో ఆ లేఖనాలన్నీ కూడా ప్రియులారా ఆయన అరేబియా ఎడారిలోకి వెళ్ళి 3 సంవత్సరముల నుండి మరలా దేవుని చేత బోధింపబడి అప్పుడు వస్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఎవరి చేత బోధించబడ్డాడంట ఆయన? నేను యూదులను కలుసుకోలేదని చెప్తున్నాడు ఆయన. ధర్మశాస్త్ర ఉపదేశకులు కలుసుకోలేదు. నేను ఆ యొక్క అగ్నిస్తంభము మేఘస్తంభము నన్ను దర్శించినప్పుడు నేను తిన్నగా ఎక్కడికి వెళ్ళానంటే అరేబియా ఎడారిలోకి వెళ్ళి తిని నేను ప్రభు చేత బోధించబడ్డాను. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. 3వ ఆకాశానికి వెళ్ళాడు. 3వ ఆకాశం అంటే పరదేశం. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. 3వ ఆకాశం అంటే ఏంటంటే పరదేశం. కృష్ణ గారు కూడా పరదేశకి వెళ్ళాడు. ఆమెను హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నారు నన్ను నేను హెచ్చించబోకున్నట్లు ప్రభు నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షతను బట్టి, ప్రభు నన్ను దర్శించిన విధానమును బట్టి, ఆ అపోస్తులకి ఇవ్వనటువంటి గొప్ప భాగ్యము, ఆ ప్రత్యక్షత నాకు ఇవ్వబడింది అని చెప్తున్నాడు ఆయన. ఆ ప్రత్యక్షతను బట్టి నన్ను నేను ఉండుకున్నట్లు దేవుడు నాకు ఒక ముళ్ళును పెట్టాడు. అది నన్ను ఏం చేస్తుందంటే దినదినం కూడా ఏం చేస్తుంది నలకొడుతుందంట ఆయన. ఆమేన్. హల్లెలూయా. లోక దగ్గర హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఒక ముళ్ళు ఉండాలి దేవుల్లో మిమ్మల్ని మీరు నలగొట్టుకోవడానికి. ఎంతమంది ఇష్టపడుతున్నారు ఈ మాట? దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ఒక ముళ్ళు కలిగి ఉండాలి. నిజమైన విశ్వాసికి ఒక ముళ్ళు ఉండాలి. ఆ ముళ్ళు ఉంటేనే అతను విశ్వాసి. ఆ ముళ్ళు ద్వారానే వాళ్ళకి ఆత్మీయ జీవితము బలపడుద్ది. ఆ ముళ్ళు ద్వారానే వాళ్ళకి ఆత్మీయ జీవితం ముందుకు సాగుద్ది. ఆ ముళ్ళు ద్వారానే వాళ్ళు దినదినము కూడా దేవుని యొక్క స్వస్థతను అనుభవించగలుగుతారు. వాళ్ళు దేవుని కార్యమును, దేవుని యొక్క శక్తిని, సామర్థ్యమును వాళ్ళు రుచి చూడగలుగుతారు. వాళ్ళు దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆ ముళ్ళు ఉంటేనే. ఆ ముళ్ళు లేకపోతే మనకు అన్ని బాగానే ఉన్నాయి. అవును కదా? దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుడులారా, క్రీస్తు థామస్ ఆయన ఉపవాసం ఉండి ఒక రోజు ప్రార్థన చేయమని చెప్పి. ఎందుకనంటే ఆ ఉపవాస ప్రార్థనలో మనం ఏం చేయాలంటే మనం సరి చేసుకోవాలి ఉంటాయి. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. మన జీవితాలు, మన ఆత్మీయ జీవితాలు దేవుని సన్నిధిలో కుమ్మరించుకొని మనం తగ్గించుకొని పరీక్షించుకొని మనం విమర్శ చేసుకుంటూ ప్రియులారా మన ఆత్మీయ జీవితంలో మనము ముందుకు సాగుతాం. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆ సంఘానికి ఆయన రాస్తున్నాడు. ఆయన కొరింథీ సంఘానికి రాస్తున్నాడు ఆయన. మీరు నా విషయంలో చాలా గొప్ప పనులే చేశారు. అవసరమైతే నాకున్నటువంటి ఆ రోగమును బట్టి మీ కళ్ళును కూడా నాకు పెరిగి ఇచ్చేవారుగా ఉన్నారు అని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆయన శరీరంలో ఉన్న ముళ్ళు ఏంటంటే కళ్ళు అన్నమాట. కళ్ళ జబ్బు. ఎప్పుడైతే ఆయన ఆ మేఘస్తంభాన్ని, అగ్నిస్తంభాన్ని చూశాడో ఆ అగ్నిస్తంభానికి ఆయన కళ్ళు ఏమైపోయినాయంటే పొరలు కమ్మిపోయింది. అప్పటి నుంచి కంటి నిండా నీళ్లు వస్తూ ఉన్నాయి. ఆ కళ్ళు ఏమైపోతున్నాయంటే కుసులు కడతా ఉంటుంది. కళ్ళు కలకలు వచ్చినప్పుడు ఈ కళ్ళు ఎలా ఉంటాయండి? మనిషికి కలకలు వచ్చినాయి అనుకోండి, ఆ కళ్ళు ఎలా ఉంటాయి? అలా ఉంటాయి ఎప్పుడు పౌలు కళ్ళు. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆయన ముమ్మారు ప్రార్థించాడట. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నా కృప నీకు, నేను ఎప్పుడు బలహీనున్నాను అప్పుడే. అది ఈ రోజు మనం కూడా ఆ విధంగా ఉన్నాము. నిజమైనటువంటి విశ్వాసి, నిజమైనటువంటి ఒక పెళ్లి కుమార్తె అని మనం చెప్పుకుంటున్నప్పుడు ఒక విశ్వాసములో గాని ఆత్మీయ జీవితంలో గాని మనం ఎలా ఉండాలంటే బలం కలిగి ఉండాలి. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడని చెప్పగలిగే స్థాయికి మనం రావాలండి. అది పెళ్లి కుమార్తె యొక్క నిశ్చయత, విశ్వాసం. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అంటే ఈ యొక్క క్రీస్తు థామస్ ఇచ్చినటువంటి ఈ నిజమైనటువంటి పస్కా ఏదైతే ఉన్నదో ఈ పస్కాను భుజించువాడు ఇంకెన్నడికి కూడా నిద్రించడు. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అయోగ్యంగా తీసుకుంటే నిద్ర ఉంటుంది, రోగాలు ఉంటాయి, బలహీనలు అవుతాం, అన్నీ ఉంటాయి. ఇక్కడ ఎక్కడ కూడా సందేహించకూడదు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఏ విషయంలో కూడా మనం
వాక్యాన్ని శంకించకూడదు. క్రీస్తు బ్రహ్మం చెప్తున్నాడు, వాక్యాన్ని ఎవరైతే శంకిస్తారో, శంకించడం అంటే అనుమానించడం. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక అనుమానించకూడదు, అవిశ్వాసం ఉంచకూడదు. ఎక్కడ ఏ విషయంలో కూడా మనము దేవునికి అవమానకరంగా మనం ఉండకూడదండి. దేవుడు మనకి మేము హల్లెలూయా. కనుక ఈ రోజున నిజమైనటువంటి పస్కా, పాత నిబంధనలో నుంచి కొత్త నిబంధన వచ్చింది, కొత్త నిబంధనలో నుంచి ఇప్పుడు నిత్య నిబంధన వచ్చింది. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మనం ఏదైతే ప్రకటిస్తున్నామో అదే నిత్య నిబంధన, ఇదే నిజమైన పస్కా. దీనికి ముందు ఇంకేది కూడా రాదు. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. దీనికోసమే దేవుడు 6,000 సంవత్సరాలుగా పనిచేసి కష్టపడాల్సి వచ్చింది ఆయన. ఆమేన్. హల్లెలూయా. దేవుడే కష్టపడాల్సి వచ్చింది, దేవుడే పని చేయాల్సి వచ్చింది. దేనికోసం? నిత్య నిబంధన కోసం. నిత్య నిబంధనలో ప్రజలు ఉన్నారు, వాళ్ళు బయటికి రావాలి. వాళ్ళు వచ్చిన రోజునే ఈ బైబిల్ పూర్తి చేయబడుతుంది. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. వాళ్ళు వచ్చినప్పుడే కాలము పూర్తి చేయబడుతుంది. వాళ్ళు వచ్చినప్పుడే ఈ సృష్టికి ముగింపు కూడా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ప్రతిదీ ఈ నిత్య నిబంధనలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బయటకు వచ్చినప్పుడు కాలము గాని సమయము ఇంకా సంవత్సరానికి ఏమవుతుందంటే అక్కడ ఫుల్ స్టాప్. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని మనం ఏం చేసుకోవాలంటే విమర్శ చేసుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనము దేవుని యొక్క వాక్యము పట్ల, ఈనాడు ఉన్నటువంటి సందేశం పట్ల, దేవుడు తన యొక్క వర్తమానికులను నిలబెట్టుకుని ఇస్తున్నటువంటి వర్తమానం పట్ల మనం ఎలా ఉండాలంటే బాధ్యత కలిగి, భయం కలిగి, భక్తి కలిగి, వినయం కలిగి, విధేయత కలిగి జీవించినప్పుడు పిల్లరా దేవుడు అన్ని విషయాల్లో కూడా మనకు సహాయం చేస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.